విజయవాడలో దుర్గగుడి వద్ద పైవంతెన నిర్మాణానికి ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. పైవంతెన నిర్మించే ప్రాంతంలో ఇప్పటికే కట్టడాల్ని కూల్చివేశారు. ప్రకాశం బ్యారేజీ నుంచి విజయవాడ నగర ప్రజలకు తాగునీరందించే పైపు లైన్లు మారుస్తున్నారు. ఈ పనుల్ని విజయవాడ ఎంపీ కేశినేని నాని ప్రారంభించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 6 లైన్లతో పైవంతెనను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్నట్లు నాని తెలిపారు. మరో 50 ఏళ్ల వరకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తని విధంగా నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించినట్లు వివరించారు. 4 లైను పైన 6 లైన్ ఫ్లైఓవర్. 6 లైన్ ఫ్లైఓవర్లు చాలా తక్కువ ఉంటాయి భారతదేశంలో. దాంట్లో ఉన్నటువంటి వాటిలో ఇదొకటి వరల్డ్ క్లాస్ ఫ్లైఓవర్గా దీన్ని మరి రూపొందించబోతా ఉన్నాం. ఖచ్చితంగా విజయవాడకు రాబోయే రోజుల్లో అన్ని రకాలైనటువంటి అవసరాలను కూడా తీర్చుకుంటాం. ఈరోజు ఇక్కడ కనకదుర్గ ఫ్లైఓవర్ కట్టబోతా ఉన్నాం. రాబోయే రోజుల్లో 3-4 నెలల్లో బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ కూడా శంకుస్థాపన చేసుకుంటాం. విజయవాడలోని మారుమూల ఇంటికి కూడా 24 గంటలు తాగునీటి వసతి వచ్చే వరకు కూడా ప్లాన్ చేస్తా ఉన్నాం. విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వడాన్ని నిరసిస్తూ విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రధాన ద్వారం ఎదుట ఆదివాసీ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. విద్యార్థుల నిరసనకు అరకు శాసనసభ్యుడు కిడారి సర్వేశ్వరరావు మద్దతు తెలిపారు. బాక్సైట్ తవ్వకాలతో భూగర్భ జలాలు ఎండిపోతాయని, గిరిజనుల బతుకు ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివాసులందరూ కూడా అంతరించిపోయే పరిస్థితి ఉందని మేధావులందరూ కూడా చెబుతున్నారు. పక్కనున్న దమంజోడి ప్రాంతంలో కూడా అక్కడున్న ఆదివాసులందరూ కూడా రకరకాలైన వ్యాధులతో పక్కనున్న ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర పారిపోయే పరిస్థితి. ఇక్కడ విశాఖపట్నంలో 30% మైదాన ప్రాంతం ఉంటే 70% గిరిజన ప్రాంతం ఉంటే ఆ 70 ప్రాంతం అంతా గిరిజన ప్రాంతం అంతా కూడా ఆదివాసులందరూ కూడా పూర్తిగా అంతరించిపోయే పరిస్థితి. ఇప్పటికే సికిల్ సెల్ ఎనీమియా, మలేరియా, టైఫాయిడ్, ఆంథ్రాక్స్ లాంటి వ్యాధులతో సతమతం అవుతున్న గిరిజన ప్రజలందరూ కూడా మరొక్కసారి బాక్సైట్ లాంటి మరి కణజాల ద్వారా వెలువడే విషవాయువుల ద్వారా మరి వాళ్ళు అక్కడున్న ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో పారిపోయే పరిస్థితి.